ప్రాంతంలో రాజస్థాన్ రాష్ట్రంలో వేసినటువంటి శాసనం బబ్రూ శిలాశాసనం. దీనిని అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేటువంటి వ్యక్తి కలకత్తా మ్యూజియానికి షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే బబ్రూ శిలాశాసనం అనేటువంటి దాన్ని ఎవరు కంపోజ్ చేశారు? బబ్రూ శిలాశాసనం ఎవరిది? అశోకుడిది. ఇనీషియల్గా ఇది ఎక్కడ ఉండేది? రాజస్థాన్లో దొరికితే దీన్ని ఎక్కడికి షిఫ్ట్ చేశారు? కలకత్తా. ఎవరు షిఫ్ట్ చేశారు? కన్నింగ్హామ్. ఎవరు షిఫ్ట్ చేశారండి? కన్నింగ్హామ్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా? ఎడిషనల్గా కొన్ని పాయింట్లు వస్తూ ఉంటాయి, మీరు వాటన్నిటిని యాడ్ చేసుకోండి. అక్కడ ప్లేస్ లేకపోతే లాస్ట్లో రాసుకోండి, ఏం కాదు. నెక్స్ట్, ఈ బబ్రూ శిలాశాస్త్రం ఏమని చెప్పింది? బుద్ధిజం పైన ఉండేటువంటి కన్సర్న్, అశోకుడికి ఉండేటువంటి కన్సర్న్ ఏమంటుంది అంటే బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, దమ్మం శరణం గచ్చామి. అంటే బుద్ధం శరణం గచ్చామి, దమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనేటువంటిది, ఈ కొటేషన్ అనేటువంటివి, ఈ లైన్స్ అనేటువంటివి ఏ శాస్త్రంలో ఉన్నాయి? బబ్రూ శిలాశాసనం, బబ్రూ రాక్ ఎడిక్ట్ అనేటువంటివి. దానితో పాటు బబ్రూ శిలాశాస్త్రంతో పాటు మీకు ఇంకొక ఇన్స్క్రిప్షన్ గురించి కూడా చెప్పాను, కాందహార్ ద్విభాషా శాసనాలు, బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్. కాందహార్ బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్నే ఏమని పిలుస్తారు అంటే గాంధారా బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్, కాందహార్ లేకపోతే గాంధారా శాసనాలు అనేటువంటివి. కాందహార్ లేకపోతే గాంధారా బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి ద్విభాషా శాసనాలు. ఈ కాందహార్ లేకపోతే గాంధారా ద్విభాషా శాసనాలు అనేటువంటివి ఇతని ఏముంటుంది అంటే అశోకుడికి బౌద్ధ మతం పైన ఉండేటువంటి ఇంట్రెస్ట్ గురించి చెప్పింది. ఈ శాసనం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే కాందహార్ లేకపోతే గాంధారా ద్విభాషా శాసనాలు అనేటువంటివి ఏ భాషలో కంపోజ్ చేశాడు? ఏ భాష? గ్రీకు, అరబిక్ భాషలు ఉపయోగించాడు. అదేవిధంగా ఏ స్క్రిప్ట్ను ఉపయోగించాడు? గ్రీకు, అరబిక్ స్క్రిప్ట్ను ఉపయోగించాడు. గ్రీకు, అరబిక్ లిపిలను ఉపయోగించడం జరిగింది. భాష అనేటువంటిది గ్రీకు, అరబిక్ భాషలు, స్క్రిప్టులు కూడా గ్రీకు, అరబిక్ స్క్రిప్టులను ఉపయోగించడం జరిగింది. యాక్చువల్గా అశోకుడి యొక్క శాసనాల్లో ఉపయోగించినటువంటి ప్రధానంగా ఉపయోగించినటువంటి భాష ఏంటి? ప్రాకృతం. దానితో పాటు మెయిన్గా ఉపయోగించినటువంటి లిపి ఏంటి? బ్రహ్మి అనేటువంటిది. బ్రహ్మి అనేటువంటి లిపిని 1837లో చదివింది ఎవరు? జేమ్స్ ప్రిన్సెస్. జేమ్స్ ప్రిన్సెస్ అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు చూడండి, ప్రాకృత భాషను మెయిన్గా ఉపయోగించాడు, బ్రహ్మీ లిపిని మెయిన్గా ఉపయోగించాడు. ఇప్పుడు ప్రాకృత భాషతో పాటు ఇక్కడ వాయువ్య భారతదేశంలో పాకిస్తాన్లో వేసినటువంటి శాసనాల్లో ఇంకా ఏ భాషలు ఉపయోగించాడు? గ్రీకు, అరబిక్ భాషలు. అంటే శాసనాల్లో ఆయన ఉపయోగించిన భాషలు ఏంటి? ప్రాకృతం, గ్రీకు, అరబిక్ అనేటువంటివి. అదేవిధంగా ఆయన మెయిన్గా ఉపయోగించినటువంటి స్క్రిప్ట్ ఏంటి? లిపి ఏంటి? బ్రహ్మి. బ్రహ్మితో పాటు ఇంకా ఏ స్క్రిప్టులు ఉపయోగించాడు? గ్రీకు, అరబిక్ స్క్రిప్టులను ఉపయోగించడం జరిగింది. గ్రీకు, అరబిక్. దీనితో పాటు పాకిస్తాన్లో వేసినటువంటి శాసనాల్లో ఇంకొక లిపిని ఉపయోగించాడు. ఏంటిది? ఖరోష్టి. ఇప్పుడు ఇది ఒక ఎడిషనల్ పాయింట్ రాసుకోండి. ఖరోష్టి అనేటువంటి లిపిలో పాకిస్తాన్లో శాసనాలు వేయించాడు అని చెప్పాం. మరి పాకిస్తాన్లో ఆయన వేయించినటువంటి శాసనాలు ఎక్కడ దొరికాయి అంటే ఆయన ఖరోష్టి లిపిలో కూడా శాసనాలు వేశాడు అని. ఆ శాసనాలు ఏంటి అంటే షాబాజ్గిరి మరియు మున్షరా. షాబాజ్గిరి మరియు మున్షరా శాసనాలు అనేటువంటివి. షాబాజ్గిరి మరియు మున్షరా పాకిస్తాన్లో దొరికినటువంటి శాసనాలండి. పాకిస్తాన్లో దొరికినటువంటి షాబాజ్గిరి మరియు మున్షరా అనేటువంటి శాసనాలు. ఈ షాబాజ్గిరి, మున్షరా అనేటువంటి శాసనాలు, ఈ శాసనాలు భాష మాత్రం ఒకటే భాష. ఏ భాషది? ప్రాకృతం. లిపి మాత్రం ఖరోష్టి.
ఖరోష్టి. మీకు గ్రీకు అరబిక్ భాషలు ఉపయోగించినటువంటి శాసనం ఒకటే. ఏ శాసనం అది? కాందహార్ లేకపోతే గాంధారా శాసనం. మిగతా శాస్త్రాలన్నింటిలో కూడా ఆయన ఉపయోగించినటువంటి భాష ప్రాకృతం. ప్రాకృత భాష ఉపయోగించాడు. దాంతోపాటు కాందహార్ లేకపోతే గాంధారా శాస్త్రంలో 2 భాషలు, గ్రీకు అరబిక్. మరి లిపిల దగ్గరికి రండి. భారతదేశంలో వేసిన శాసనాలన్నింటిపైన కూడా బ్రహ్మీ లిపిని ఉపయోగించాడు. కాందహార్ గాంధారా శాస్త్రంలో మాత్రం గ్రీకు అరబిక్ లిపిని ఉపయోగించాడు. ఈ షాబాజ్గిరి మున్షరా ప్రాంతాలలో ఉండేటువంటి శాసనాల్లో మాత్రం ఏ లిపిని ఉపయోగించాడు? ఖరోష్టి లిపి. బ్రహ్మీ లిపి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రాస్తారు? బ్రహ్మీ లిపి అంటే లెఫ్ట్ నుంచి రైట్కు రాయడం జరుగుతుంది. ఖరోష్టి లిపి అంటే రైట్ నుంచి లెఫ్ట్కు రాయడం జరుగుతుంది. బ్రహ్మీ లిపి అంటే లెఫ్ట్ నుంచి రైట్కి, ఖరోష్టి లిపి అంటే రైట్ నుంచి లెఫ్ట్కి. ఇప్పుడు చూడండి, బ్రహ్మీ లిపికి ఈక్వల్గా ఉండేటువంటి స్క్రిప్ట్ ఏంటి? గ్రీకు. ఖరోష్టి లిపికి ఈక్వల్గా ఉండేటువంటి స్క్రిప్ట్ ఏంటి? అరబిక్ అనేటువంటివి. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే, ఆయన వేసినటువంటి మైనర్ ఎడిక్ట్స్ గురించి చెప్తూ బబ్రు శిలాశాసనం గురించి చెప్పుకున్నాం. దానితో పాటు కాందహార్ లేకపోతే గాంధారా బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి చెప్పుకున్నాం. దానితో పాటు ఖరోష్టి లిపిలో వేసినటువంటి ఆయన యొక్క ఇన్స్క్రిప్షన్స్ పాకిస్తాన్లో దొరికినటువంటి షాబాజ్గిరి మరియు మున్షరా అనేటువంటివి. వీటితో పాటు ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈయన దొరికినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈయన వేసినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అవి ఏమని చెప్పాను? ఎర్రగుడి మరియు రాజుల మందగిరి అనేటువంటివి. ఎర్రగుడి మరియు రాజుల మందగిరి అనేటువంటి ఈ ఇన్స్క్రిప్షన్స్ని కంపోజ్ చేశాడు ఎవరు అంటే అశోకుడు అనేటువంటి వ్యక్తి. ఈ ఎర్రగుడి శాస్త్రంలో ఎలా రాశాడు అంటే, స్క్రిప్ట్ ఎలా ఉంది అంటే, ఎర్రగుడి శాస్త్రంలో ఒకసారి మీకు సింధు లిపి దగ్గరికి రండి. సింధు లిపి అనేటువంటిది ఎలా రాశారు? ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి. దీన్ని ఏమని పిలిచాం? సర్పలేఖనమే. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నాం? బౌస్ట్రోఫెడాన్. అంటే ఎర్రగుడి శాస్త్రంలో ఆయన బ్రహ్మీ లిపినే ఉపయోగించాడు. కాకపోతే ఎలా రాశాడు దాన్ని? బౌస్ట్రోఫెడాన్. ఎలా రాశాడు అంటే బౌస్ట్రోఫెడాన్ రూపంలో రాయడం జరిగింది. యాక్చువల్గా బ్రహ్మీ లిపి అంటే ఎలా రాశారు? ఎడమ నుంచి కుడికి, మళ్ళీ ఎడమ నుంచి కుడికి ఇలా రాస్తారు. కానీ ఎర్రగుడి శాస్త్రంలో మాత్రం ఎలా రాశారు? ఎర్రగుడి శాస్త్రం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోయి ఇక్కడ ఎండవల మళ్ళీ ఇక్కడి నుంచి కంటిన్యూ చేశారు. ఇలా రాశారు ఎర్రగుడి శాస్త్రం. అందుకే ఎర్రగుడి శాస్త్రంలో ఉండేటువంటి లిపిని ఏమన్నాం? బౌస్ట్రోఫెడాన్. అంటే సర్పలేఖనం మాదిరిగా రాయడం జరిగింది. ఏ శాస్త్రం అంటే ఎర్రగుడి శాస్త్రం. ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలు ఎక్కడ వేశారు? జొన్నలగిరి అనేటువంటి ప్రాంతము, సువర్ణగిరి లేకపోతే జొన్నలగిరి అనేటువంటి ప్రాంతంలో ఎర్రగుడి రాజుల మందగిరి అనేటువంటి ఈ 2 శాసనాలు కంపోజ్ చేశాడు. ఎవరు అంటే అశోకుడు. ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినటువంటి శాసనాలు? అశోకుడికి సంబంధించిన 14 ప్రధాన శిలాశాసనాలు, దానితో పాటు కొన్ని చిన్న శిలాశాసనాలు అనేటువంటివి చెప్పుకున్నాం. మరి అశోకుడి యొక్క శాసనాల్లో ప్రధానంగా తన యొక్క టైటిల్స్ను ఉపయోగించుకోవడం జరిగింది. అశోకుడు తన యొక్క టైటిల్స్ ఏ టైటిల్స్ను ఉపయోగించుకున్నాడు శాసనాల్లో? దేవానాం ప్రియా ప్రియదర్శి రాజా. అలా కాకుండా తన యొక్క పేరును ఉపయోగించుకున్నటువంటి శాస్త్రాన్ని మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరం దాన్ని ఐడెంటిఫై చేశారు? 1915లో. ఏ శాస్త్రం పేరేంటి అది? మస్కీ శాసనం అనేటువంటిది. ఎవరు దాన్ని ఐడెంటిఫై చేసిన పర్సన్? బిడౌన్ అనేటువంటి వ్యక్తి. ఎవరండి? బిడౌన్ అనేటువంటి వ్యక్తి. మస్కీ శాస్త్రంలో ఏమని ఉంటుంది? దేవానాం ప్రియ అశోక. దీనితో పాటు
మస్కీ శాసనంతో పాటు నిత్తూరు, ఉడెంగోళం అనేటువంటి శాసనాలు కూడా కర్ణాటకలో దొరికాయి. ఈ శాసనాల్లో అశోక అనేటువంటి పేరుంది. మధ్యప్రదేశ్లో దొరికినటువంటి గుజ్జరా అనేటువంటి ఇన్స్క్రిప్షన్లో దేవానాం ప్రియ ప్రియదర్శి రాజా అశోక అనేటువంటి పేరు, అంటే టోటల్ 2 టైటిల్స్, దానితో పాటు ఆయన యొక్క పేరును కూడా ఉపయోగించాడు. దేవానాం ప్రియ ప్రియదర్శి రాజా అశోక అంటే ఆయన యొక్క టైటిల్స్ ఏంటి? దేవానాం ప్రియ ప్రియదర్శి రాజా, దేవానాం ప్రియ ప్రియదర్శి రాజా. ఆయన పేరుతో ఉన్న శాసనం ఏంటండి? మస్కీ శాసనం. మస్కీతో పాటు నిత్తూరు, ఉడెంగోళం, గుజ్జరా శాసనాలు అనేటువంటివి అశోకుడు యొక్క పేరుతో వేసినటువంటి శాసనాలు. దీనితో పాటు అశోకుడు అనేటువంటి వ్యక్తి స్తంభ శాసనాలు అనేటువంటి వేశాడు అని చెప్పుకున్నాం. అశోకుడు అనేటువంటి వ్యక్తి స్తంభ శాసనాలు అంటే పిల్లర్ ఎడిక్స్ అనేటువంటివి కూడా కంపోజ్ చేశాడు అని చెప్పుకున్నాం. పిల్లర్ ఎడిక్స్ అనేటువంటివి ప్రధానంగా ఎన్ని పిల్లర్ ఎడిక్స్ వేశాడు అంటే 7 ప్రధాన స్తంభ శాసనాలు వేయించాడు. చిన్న కరెక్షన్ చేసుకోండి, మొన్న చెప్పిన దానికి. మొన్న నేను స్తూపము స్తంభ శాసనము 2 కూడా ఒకేలాగా ఉంటాయి అని చెప్పాను. స్తూపము స్తంభ శాసనము అనేటువంటి దానికి డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. అందుకని ఆ రెండింటినీ ఒకే మీనింగ్లో వాడద్దు. స్తంభ శాసనము స్తూపము అనేటువంటి దానికి డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. చూద్దాం. మొత్తము అశోకుడు అనేటువంటి వ్యక్తి పిల్లర్ ఎడిక్స్ ఎన్ని కంపోజ్ చేశాడని చెప్తున్నాను. పిల్లర్ ఎడిక్స్ అనేటువంటివి 7 స్తంభ శాసనాలు అనేటువంటివి వేయించాడు. అశోకుడు ప్రధానంగా 7 స్తంభ శాసనాలు, 7 పిల్లర్ ఎడిక్స్. లేకపోతే మొన్న రాసింది అలాగే ఉంచుకొని కొత్తగా రాసుకోండి, దానికి కంటిన్యూషన్ చేసుకోండి, సరిపోతుంది. 7 పిల్లర్ ఎడిక్స్ అనేటువంటివి కంపోజ్ చేశాడు ప్రధానంగా. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటివి చెప్తాను, ఒకసారి చూడండి. మీరట్, తోప్రా, మీరట్, తోప్రా, రాంపూర్వా, రుమ్మిండై, లౌరియా నందన్గర్, నందన్గర్, సారనాథ్, దీనితో పాటు అలహాబాద్ లేకపోతే కౌశాంబి, అనేటువంటివి. ఒకసారి చూద్దాం. అశోకుడు అనేటువంటి వ్యక్తి మొన్న చెప్పిందంతా కూడా కరెక్టే, మీరేమి వాటికి ఎడిషనల్గా చెప్తున్నాను అంతే. మొన్న చెప్పింది ఉంచుకోండి, దానికి ఎడిషనల్గా వచ్చింది రాయండి. ఓ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే స్తూపము స్తంభము ఈ 2 కూడా డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నాను. స్తూపానికి స్తంభానికి డిఫరెన్స్ ఉంది. మొత్తం ఎన్ని పిల్లర్ ఎడిక్స్ కంపోజ్ చేశాడు? 7 పిల్లర్ ఎడిక్స్ కంపోజ్ చేశాడు. ఏంటివేంటివి అవి? మీరట్, తోప్రా, రాంపూర్వా, రుమ్మిండై, లౌరియా నందన్గర్, సారనాథ్, అలహాబాద్ లేకపోతే కౌశాంబి అనేటువంటివి. అలహాబాద్ లేకపోతే కౌశాంబి. ఇప్పుడు చూడండి, స్తంభ శాసనాలు అంటే ఎలా కంపోజ్ చేస్తారని చెప్పాను. ఒక పిల్లర్ అనేటువంటి దాన్ని స్ట్రైట్గా పెట్టేసి దీనిపైన ఏదైనా ఒక జంతువుల యొక్క బొమ్మలు అనేటువంటి వాటిని పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇలా నిలువుగా స్ట్రైట్గా ఉండేటువంటి పిల్లర్ని ఏమన్నాం? కాలం అని పిలిచాం. అదే పైన ఉండేటువంటి యానిమల్ షేప్డ్ సింబల్ని ఏమన్నాం? క్యాపిటల్ అని పిలవడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. మీరట్, తోప్రా అనేటువంటి 2 పిల్లర్స్ని
ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి మీరట్ తోప్రా 2 శాసనాలని ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి ఎక్కడకు షిఫ్ట్ చేశాడు అంటే ఢిల్లీకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి ఈ మీరట్ తోప్రా శాసనాలను ఎక్కడికి షిఫ్ట్ చేశాడు అంటే ఢిల్లీకి షిఫ్ట్ చేయడం జరిగింది. మీరట్ తోప్రా స్తంభ శాసనాలను ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి షిఫ్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలహాబాద్ లేకపోతే కౌశాంబి శాసనం, దీనినే ఏమని పిలుస్తారు అంటే రాణి శాసనం అని కూడా పిలుస్తారు. దీనినే ఏమని పిలుస్తారండి? క్వీన్స్ ఇన్స్క్రిప్షన్, రాణి శాసనం అని కూడా పిలవడం జరుగుతుంది. దీనినే రాణి శాసనం అని కూడా పిలుస్తారు. అంటే ఈ శాసనాన్ని అక్బర్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ శాసనాన్ని అక్బర్ అనేటువంటి వ్యక్తి, అలహాబాద్ లేకపోతే కౌశాంబి లేకపోతే రాణి శాసనం. మళ్ళీ చెప్తాను చూడండి, అలహాబాద్ శాసనం, దీనికి ఏమని పేరు? కౌశాంబి శాసనం. దీనినే ఏమని పిలిచాం? రాణి శాసనం అని పిలిచాం. దీనినే ఏమని పిలిచాం? రాణి శాసనం. ఈ శాసనాన్ని ఢిల్లీకి ఎవరు షిఫ్ట్ చేశారు? అక్బర్ అనేటువంటి వ్యక్తి తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఆ పిల్లర్ని ఎక్కడికి షిఫ్ట్ చేశారు అంటే ఢిల్లీకి షిఫ్ట్ చేశాడు అక్బర్ అనేటువంటి వ్యక్తి. మరి రాణి శాసనం అని ఎందుకు పిలిచాము అంటే అశోకుడు యొక్క రాణి అయినటువంటి కారువాకి యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ శాసనంలో. రాణి శాసనం అని ఎందుకు పిలిచాము అంటే ఈ శాసనంలో ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే అశోకుడు యొక్క వైఫ్ అండి, అశోకుడు యొక్క రాణి అయినటువంటి కారువాకి, అశోకుడు యొక్క వైఫ్ అయినటువంటి కారువాకి యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. కారువాకి యొక్క ప్రస్తావన ఉంది. మిగతా వాటి గురించి చెప్పాను నేను. ఈ రాంపూర్వా అనేటువంటి ఇన్స్క్రిప్షన్ ఎక్కడుందని చెప్పాను? బీహారు. దీనిపైన ఏ క్యాపిటల్ ఉపయోగించాడని చెప్పాను? ఏ క్యాపిటల్ ఉపయోగించారు? బుల్ క్యాపిటల్, వృషభం క్యాపిటల్ను ఉపయోగించారు. అంటే జంతువు బొమ్మ, ఏ జంతువు బొమ్మ ఉపయోగించాడు రాంపూర్వాలో? వృషభం. రుమ్మిండైలో హార్స్, రుమ్మిండైలో హార్స్ షేప్డ్ సింబల్. లౌరియా నందన్ గర్లో సింగిల్ లయన్, లౌరియా నందన్ గర్లో సింగిల్ లయన్ అనేటువంటిది. సారనాథ్లో 4 లయన్స్ క్యాపిటల్ను ఉపయోగించడం జరిగింది. సారనాథ్లో 4 లయన్స్ క్యాపిటల్ అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు చూద్దాం, మరి రాంపూర్వా శాసనం అనేటువంటిది బుల్ షేప్డ్ క్యాపిటల్ ఉంది అని, రుమ్మిండై స్తంభ శాసనంలో హార్స్ షేప్డ్ క్యాపిటల్ ఉంది అని, లౌరియా నందన్ గర్లో సింగిల్ లైన్ క్యాపిటల్, సారనాథ్లో 4 లైన్స్ క్యాపిటల్. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫేమస్ పిల్లర్ ఎడిక్ట్ రుమ్మిండై స్తంభ శాసనం అనేటువంటిది ఎప్పుడు అంటే రుమ్మిండై స్తంభ శాసనం ఏమని చెప్తుంది అంటే బుద్ధుడు పుట్టినటువంటి లుంబిని వనాన్ని సందర్శించి అశోకుడు ఏమన్నాడు అంటే ఈ ప్రాంతంలో కాలు పెట్టగానే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ప్రాంత ప్రజలు 1/8 ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఎంత కడితే సరిపోతుంది? 1/8 వంతు ట్యాక్స్ కడితే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా మౌర్యుల యొక్క పన్నుల వ్యవస్థ, వాళ్ళు యాక్చువల్గా ఎంత ట్యాక్స్ని పే చేయాలి అంటే 1/6 ట్యాక్స్గా పే చేసేటువంటి వాళ్ళు. ఒక్కొక్క రాజు 1/4 కూడా వసూలు చేసేటువంటి వాడు. అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు వీళ్ళ యొక్క ట్యాక్స్? 1/4 నుంచి 1/6 వరకు ఉండేది. 1/4 నుంచి 1/6 వరకు ఉండేది. దానిని ఎంతకు తగ్గించాడు? 1/8కి తగ్గించాడు. ఎవరు? అశోకుడు. అంటే మౌర్యుల యొక్క ట్యాక్స్ సిస్టమ్ గురించి మనకు ఒకటే ఒక శాస్త్రం చెప్తుంది. ఏ శాస్త్రం అది? రుమ్మిండై స్తంభ శాస్త్రం. ఈ శాస్త్రం ప్రకారం ఇన్ జనరల్ ఎంత ట్యాక్స్ని కలెక్ట్ చేస్తున్నారు మౌర్యులు? 1/4 నుంచి 1/6 అనేటువంటిది. మరి వాళ్ళకి ఈ రుమ్మిండై ప్రాంత వాసులు ఎంత ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది అన్నాడు? 1/8 ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది అన్నాడు. నెక్స్ట్ సారనాథ్ స్తంభ శాస్త్రం అనేటువంటిది చూసుకుంటే ఈ సారనాథ్ స్తంభ శాస్త్రం అనేటువంటిది ఇది ఒక పిల్లర్ అనుకుంటే నునుపుగా ఉన్నటువంటి బాగా స్మూత్గా ఉండేటువంటి పిల్లరు. ఈ పిల్లర్ పైన క్యాపిటల్ అనేటువంటిది ఉంటుంది.
యాక్చువల్గా ఈ సారనాథ్ స్తూపం పైన ఏముంది అంటే ఇక్కడ ఉండే అంటే ఈ సారనాథ్ స్తూపం పైన ఏముంది అంటే ఒక అశోక చక్రము అనేటువంటిది ఉంది. అశోక చక్రంలో ఎన్ని స్పోక్స్ ఉన్నాయని చెప్పాను? 24 స్పోక్స్ అనేటువంటివి ఉన్నాయి. దీనిపైన ఎన్ని సింహాల గుర్తులు అని అంటే ఎన్ని సింహాల యొక్క పోర్ట్రైట్ ఉంది? 4 సింహాల యొక్క పోర్ట్రైట్ అనేటువంటిది. 4 సింహాలు 4 సైడ్లకి 4 దిక్కులకి సింబలు. అంటే 4 సింహాలు అనేటువంటివి 4 దిక్కులకి సింబల్గా 4 సింహాల గుర్తు అనేటువంటిది ఉండేది. దానితో పాటు ఇటువైపు 2 చిన్న ఎనిమల్స్ అనేటువంటివి, ఇటువైపు 2 చిన్న ఎనిమల్స్ అనేటువంటి వాటి యొక్క బొమ్మలు ఉండడం జరిగింది. ఇటువైపు అంటే ఏ ఏ బొమ్మలు ఉపయోగించాడు? హార్స్, దానితో పాటు ఎలిఫెంటు, దానితో పాటు లయను, దానితో పాటు ఆక్స్ అనేటువంటివి. అంటే గుర్రము, ఏనుగు, సింహము, ఎద్దు యొక్క చిన్న బొమ్మలు కూడా ముద్రించడం జరిగింది. ఎక్కడ? సారనాథ్ స్తంభ శాసనం. మరి దీని కింద ఏముంటుందని చెప్పాను? తిరగేసినటువంటి తామర పుష్పం, రివర్స్ అంటే రివర్సిబుల్ లోటస్ ఫ్లవర్ అనేటువంటిది ఉంటుంది. తిరగేసినటువంటి తామర పుష్పం ఉంటుంది. ఇక్కడే ఏముంటుంది? అశోక చక్రానికి కింది వైపులో సత్యమేవ జయతే. సత్యమేవ జయతే అనేటువంటిది ఏ ఉపనిషత్తు నుంచి అడాప్ట్ చేసుకున్నాం? మండకోపనిషత్తు నుంచి అడాప్ట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు 1950 జనవరి 26వ తేదీన 1950 జనవరి 26వ తేదీన ఏం అడాప్ట్ చేసుకున్నాము అంటే భారతదేశం యొక్క జాతీయ గీతాన్ని అడాప్ట్ చేసుకున్నాం. జాతీయ గీతంతో పాటు జాతీయ గేయాన్ని అడాప్ట్ చేసుకున్నాం. అదే రోజున భారతదేశం యొక్క అఫీషియల్ ఎంబ్లమ్ లాగా, అఫీషియల్ సింబల్ లాగా దేన్ని తీసుకున్నారు అంటే 4 లయన్స్ క్యాపిటల్ అనేటువంటి దాన్ని. అంటే 1950 జనవరి 26వ తేదీన 4 సింహాలు కలిగినటువంటి గుర్తుని భారతదేశం యొక్క అధికార ముద్రలాగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అఫీషియల్ ఎంబ్లమ్ లాగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? అర్థమవుతున్నాయి కదండి. కొంచెం నేను మొన్న చెప్పిన వాటికి ఎడిషనల్గా ఇంకా కొంచెం ఎక్స్ట్రా చెప్తున్నాను అంతే. 1950 జనవరి 26వ తేదీన 1950 జనవరి 26వ తేదీన అఫీషియల్ ఎంబ్లమ్ లాగా ఈ 4 లైన్స్ క్యాపిటల్ అనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ నేను ఇంకొక స్తంభ శాసనం గురించి కూడా చెప్పింటాను.